People, welcome to our channel. Today's our topic is Gauss law, and ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఈడిటిఎల్, ఈఎంటిఎల్, ఈఎంఎఫ్ దానికి నేమ్ ఏదైనా కానీ ఈ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాస్ లా అంటే ఏంటి అంటే మనం తెలవాలి. ఈ గాస్ లా అనేది మనకి ఏం ప్రూవ్ చేస్తుందంటే మనకి ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో అంటే లీవ్ అయ్యే ఛార్జ్ ఉంటుంది కదా, ఆ టోటల్ ఛార్జ్ లీవ్ అయ్యే టోటల్ ఛార్జ్ అనేది ఈక్వల్ టు ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ గాస్ లా. అంటే మనకి ఇది గాసియన్ సర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గాసియన్ సర్ఫేస్ కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి లీవ్ అయ్యే కరెంట్, ఈ టోటల్ లీవ్ అయ్యే కరెంట్ అనేది ఈక్వల్ టు ది టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై దిస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ గాస్ లా. సో దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ ఫర్ ది గాస్ లా. అండ్ మనం దీన్ని మ్యాథమెటికల్గా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి లీవ్ అయ్యే ఛార్జ్ అనేది మనం ఎట్లా డినోట్ చేసుకోవచ్చు అంటే సైతోనే డినోట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ టోటల్ ఛార్జ్ ఈ సర్ఫేస్లో ఉండే టోటల్ ఛార్జ్ అనేది డినోటెడ్ బై క్యూఎన్సి. సో మనకి ఇక్కడ సై ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై టోటల్ సర్ఫేస్. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఇక్కడ మనకి లీవింగ్ అయ్యే కరెంట్ అనేది ఈక్వల్ టు ది ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై సర్ఫేస్. అండ్ మనకి ఇప్పుడు సై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇది మన సర్ఫేస్ కాబట్టి ఇక్కడ సర్ఫేస్ తీసుకున్నాం, సర్ఫేస్ ఇంటిగ్రల్. సో డి సై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ డి ఇంటూ డిఎస్. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ తీసుకున్నాం కాబట్టి మనం వీఆర్ రైటింగ్ హియర్ డిఎస్. అదే లైన్ తీసుకుంటే లైన్ ఇంటిగ్రల్ డిఎల్ రాయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి దీంట్లో టోటల్ ఫ్లక్స్ అనేది మనకి ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్లో పాస్ అయ్యే ఫ్లక్స్ అనేది ఎట్లా ఆప్టైన్ అవుతుంది అంటే మనం ఫస్ట్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ డీకి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనం డీకి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు మనకి దీంట్లో పాస్ అయ్యే టోటల్ ఫ్లక్స్ అనేది మనం చూడొచ్చు, అంటే ఆప్టైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆప్టైన్ బై ది ఫైండింగ్ ద సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి. ఈ డి అంటే టోటల్ ఫస్ట్ టోటల్ ఫ్లక్స్ ఈ మనకి ఈ ఎంటైర్ సర్ఫేస్లో మనకి పాస్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ఆప్టైన్డ్ బై ది ఫైండింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ డి. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్యూ ఎంత, మనకి సై వాల్యూ ఎంతో తెలిసింది. నెక్స్ట్ క్యూ ఎంత, ఇంటిగ్రల్ వి రోవి డివి. ఇప్పుడు మనకి ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఈ ఛార్జ్ వాల్యూ కూడా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేట్ 3 and 2 విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ నెంబర్ 1. అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది మనకి ఇలా క్యూ ఇంటూ డిఎస్, డి ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వి రో వి ఇంటూ డివి. సో ఇది మనకి ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోర్త్ ఈక్వేషన్కి ఈ డీకి అనేది మనం డైవర్జెన్స్ థీరం అప్లై చేయాలి. అప్లై డైవర్జెన్స్ థీరం టు ఈక్వేషన్ 4th అప్లై చేసినప్పుడు మనం ఇంటిగ్రల్ డి ఇంటూ డిఎస్ ఈక్వల్ టు వి డెల్ ఇంటూ డి ఇంటూ డివి. ఇది మనకి 5th ఈక్వేషన్. అంటే ఇక్కడ మనం డైవర్జెన్స్ థీరం అప్లై చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు వచ్చిన ఈ 4th and 5th ఈక్వేషన్ని ఫర్ వాల్యూమ్లో చూడాలి, వాల్యూమ్ ఇంటిగ్రల్లో మనం చూడాలి. వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే డెల్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు రోవి. అండ్ దిస్ ఈజ్ ది గాస్ లా. అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి